హాయ్ వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. నేను మీ నాగేంద్ర. మనమైతే ఈరోజు కార్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వచ్చాం. శివ గారు కాల్ చేసి మా దగ్గర చాలా కలెక్షన్ ఉందన్న ఒకసారి రండి చీపెడదాం, చాలామంది అడుగుతున్నారు, మమ్మల్ని కూడా కాల్ చేసి. సో మాకు కూడా ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి, ఇంకా కలెక్షన్ ఉంటే మంచి కలెక్షన్ ఉంటే చూపించండి వేరే చోట అని చెప్పేసి కార్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. బాగుంది, కొత్త కలెక్షన్ వచ్చిందని కాల్ చేశారు కదా. అదే మన కస్టమర్లు 3 లక్షలు 2 lakhs బడ్జెట్లో కార్లు అడుగుతున్నారు కదా, అందుకే మన దగ్గరికి ఇప్పుడు వచ్చేసి న్యూ వెహికల్స్ అన్ని కస్టమర్ వెహికల్సే, సింగిల్ ఓనర్స్ వెహికల్సే ఉన్నాయి. చూద్దామంటే ఒకసారి రండి. ఒకసారి ఇది ఏంటంటే అన్న తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ కావాలి సార్ మాకు, మనం చాలామంది అడిగారు, అందుకే మనం ఈ వెహికల్ వచ్చేసేపటి కస్టమర్ దగ్గర నుంచి తెచ్చాము. ఇది కేవలం 48,000 తిరిగింది. ఆల్టో K10 ఆటోమేటిక్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది, న్యూ టైర్స్ ఉంది, షోరూమ్ ట్రాక్ వెహికల్ మొత్తం అంతా మీరు చెక్ చేయించుకోవచ్చు కావాలంటే షోరూమ్కి. ఇది ప్రైస్ వచ్చేసేపటి 375 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది. మ్యాక్సిమం వస్తే మనకు 320, 330 వరకు కూడా మ్యాక్సిమం ఇచ్చేస్తానన్నారు. 42,000 తిరిగింది వాళ్ళని రీడింగ్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్ ఉంది. న్యూ టైర్స్ వేయించారు. 40,000 తిరిగాక న్యూ టైర్స్ వేయించారు. ఇది చూసుకున్నట్టయితే మనకు పవర్ స్టీరింగ్తో వస్తుంది. ఏసీ అయితే గుడ్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చు, మనం స్టార్ట్ చేయగానే 1 minute ఏసీ మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఇది చూసుకోవచ్చు, మనం ఆటోగా చేసుకోవచ్చు. మాన్యువల్ ట్రాన్స్లేషన్ కావాలంటే మాన్యువల్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఆల్టో K10 అనేది చూసుకోవచ్చు, 1000cc వెహికల్ ఇది. ఈజీగా మన ఫ్యామిలీ పరంగా అయితే వెహికల్ చాలా బాగుంటుంది. సిటీ డ్రైవింగ్కి అయితే చాలా ఈజీ అవుతుంది. చూసుకోవచ్చు, సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయి, నీట్ ఉంది బండి మొత్తం. న్యూ వెహికల్ ఎలా ఉందో అలాగే ఉంచారు. షోరూమ్ ట్రాక్స్. ఇది అన్న మళ్ళీ మనకి ఫైనాన్స్ అవైలబుల్లో కూడా ఉంది. ఇది మనం ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకు 1 lakh డౌన్ పేమెంట్ పడుతుంది. మిగతాది 250 వరకు కూడా మ్యాక్సిమం బ్యాంక్లోనే ఇస్తారు. చూసుకోవచ్చు, వెహికల్ నెంబర్ కూడా బాగుంది, 6392 వస్తే నెంబర్ మంచిది. చూసుకోవచ్చు, స్కోడా వచ్చేసేపటికి 2012 మోడల్ అన్న, మన బడ్జెట్లోనే ఉంది, చాలా తక్కువ. ఎలిగేషన్ మోడల్ ఇది, స్కోడా ఎలిగేషన్ మోడల్. చూసుకోవచ్చు, 2012 మోడల్లో 90,000 తిరిగింది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మొత్తం. మనకి కావాలంటే దీన్ని మన ప్రైస్లో వచ్చేస్తుంది, మ్యాక్సిమం 350 వరకు కూడా వచ్చేస్తుంది వెహికల్. చూసుకోవచ్చు, చాలా తక్కువ అన్న. స్కోడా ర్యాపిడ్ అంటే దీని లోపల ఫీచర్స్ అయితే మస్తు ఉంటాయి బండికి. మన తెలంగాణ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు వెహికల్ని అయితే. దీనికి కూడా లోన్ రాదేమో అనుకుని మీరేం నాకు కాల్ చేయొచ్చు. దీనికి కూడా లోన్ వస్తుంది, ప్రైవేట్లో ఒప్పిస్తాం. మ్యాక్సిమం 1.5-2 lakhs వరకు ట్రై చేద్దాం, వస్తుంది. మనకు 1 lakh డౌన్ పేమెంట్ అయితే పడుతుంది. చూసుకోవచ్చు, టైర్స్ చూసుకున్నట్టయితే న్యూ టైర్స్ చూసుకోవచ్చు, కొత్త టైర్లు వెహికల్. మన బడ్జెట్లో కొంచెం మనకి సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ పరంగా యూజ్ ఉండాలనుకుంటే స్కోడా ర్యాపిడ్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్లేషన్. చూసుకోవచ్చు, వెహికల్ చూడడానికి కూడా అవుట్ ఆఫ్ లుక్ కూడా బాగుంది, ఎక్కడ మీకు అన్స్క్రాచ్ వెహికల్ ఇది. లోపల చూసుకున్నట్టయితే ఫీచర్ చూపిస్తారండి. ఇది చూసుకున్నట్టయితే మనకి 2 air bags వస్తాయి, ఆటో ఏసీ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్లేషన్ వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. ఫీచర్స్ వస్తే చాలా బాగుంటాయి వెహికల్కి ఇది అన్న. ఇది చూసుకున్నట్టయితే 2017 మోడల్ స్కోడా ర్యాపిడ్ అంబిషన్ TDI డీజిల్ బండి. ఇది 2017 మోడల్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది, అన్స్క్రాచ్ వెహికల్, గుడ్ కండిషన్ ఉంది వెహికల్ అయితే మాత్రం. కేవలం 68,000 తిరిగింది వాళ్ళని. షోరూమ్ ట్రాక్ వెహికల్ 17 మోడల్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేపటికి మనకి 7,75,000 పడుతుంది. మనకు ఫైనల్ టు ఫైనల్ వచ్చేసేపటికి 7,20,000 కస్టమర్ ఇచ్చేస్తానంటున్నారు. చూసుకోవచ్చు, వెహికల్ అయితే. దీనికి వచ్చేసేపటికి టచ్ స్క్రీన్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, 2 air bags వస్తాయి. చూసుకోవచ్చు, ఆటో ఏసీ వస్తుంది. మెయిన్ సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది మనకి. ఇది సడన్ మీద కొంచెం సడన్ టైపే కానీ కొంచెం సడన్ మీద హైట్ ఉంటుంది బండి. లోపల కూర్చోడానికి అంత కంఫర్ట్ ఉంటుంది. వెహికల్ పరంగా చూసుకుంటే లుక్ ఉంటుంది. ఈ టైర్స్ కూడా న్యూ టైర్స్ చూసుకోవచ్చు, గుడ్ టైర్స్. చూసుకోవచ్చు, అన్స్క్రాచ్ వెహికల్, గుడ్ వెహికల్. చూసుకోవచ్చు, మనకి ఎంత స్టైలిష్గా ఉందంటే మన స్టైలిష్ వెహికల్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉంది వెహికల్ అయితే. కానీ సేఫ్టీలో 100% ఇది చాలా సేఫ్టీ కార్ ఇది. స్కోడాలోనే స్కోడా బ్రాండ్ అనేది వేరే బ్రాండ్ అనమాట అన్న. ఇది చూసుకున్నట్టయితే మనకి హోండా సిటీ అడుగుతున్నారు కదా అందరూ, సడన్ వెహికల్, పెట్రోల్ వెహికల్ అడుగుతున్నారు కదా. ఇది వచ్చేపటికి హోండా సిటీ 2012 మోడల్ షోరూమ్ ట్రాక్ వెహికల్, డాక్టర్ వెహికల్. చూసుకోవచ్చు, 2012 మోడల్, వెరీ గుడ్ కండిషన్ వెహికల్. చూసుకోవచ్చు, 80,000 తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది వచ్చేసేపటికి 475 చెప్తే నెగోషియబుల్ కూడా ఉంది. మనకు వచ్చేసేపటికి ఇది డౌన్ పేమెంట్ వచ్చి మ్యాక్సిమం 2 lakhs పట్టుకోవాలి, ఎందుకంటే హోండా సిటీ డిమాండ్ వెహికల్ కదా. చూసుకోవచ్చు, లైఫ్లో సేఫ్టీ వెహికల్ ఇది. టైర్స్ కూడా చూసుకున్నట్టయితే కొత్త టైర్స్, న్యూ టైర్స్ వేయించారు. చూసుకున్నట్టయితే సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది హోండా సిటీ వెహికల్కి. చూసుకోవచ్చు మనం
ఆటో ఏసీ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది చూసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి. ఏంటంటే క్రూజ్ కంట్రోల్ మనం ఆటోమేటిక్గా ఎంత స్పీడ్ అని పెట్టి వదిలేస్తే వెహికల్ అదే స్పీడ్లో నడుస్తూ ఉంటుంది చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా కండిషన్ అంటే కండిషన్. డాక్టర్ వెహికల్ మెయిన్ ఏంటంటే చాలా నీట్గా వాడాడు, ఎక్కడ స్క్రాచ్ లేదు బండి, పెయింట్ కానీ ఏం అవ్వలేదు బండి చూసుకోవచ్చు. ఈ బ్యాక్ సీటింగ్ వచ్చేప్పటికి మనకి నీట్గా 5 ఈజీగా కూర్చోవచ్చు. మనకి ఈ డిక్కీ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు. డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు. అయితే మెయిన్ స్పేస్ చూసుకున్నట్టయితే చాలా హై స్పేస్ ఉంటుంది చూసుకోవచ్చు. ముసలి వాళ్ళు కానీ ఎక్కడానికి కానీ సింపుల్ ఉంటుంది వెహికల్ అయితే. దీని ఇంటీరియర్ కూడా చాలా నీట్ ఉంది, ఎక్కడ కొంచెం మచ్చ కానీ ఏం లేదు బండి అయితే. మనకి లైఫ్ లాంగ్ ఇంకా దీని లైఫ్ వచ్చేసేపటికి 10 సంవత్సరాలు ఉంది, ఈజీగా నడుపుకోవచ్చు. 4 lakhsలో వచ్చేస్తుంది వెహికల్ ఇది చూసుకోవచ్చు. కస్టమర్ అయితే 430 440 అంటున్నారు, మనం మ్యాక్సిమం 430 వరకు 420 వరకు మ్యాక్సిమం తీసుకోవచ్చు వెహికల్ అయితే. ఇది చూసుకున్నట్టయితే 2018 మోడల్ ఈకో స్పోర్ట్. మనకి హైట్ బండి, మనకి పల్లెటూరులో తిరగడానికి కొంచెం హైట్ బండి అడిగారు కదా నన్ను. ఇది వచ్చేసేపటికి మనకి 7 లక్షల రూపాయలకి వచ్చేస్తుంది. 2018 మోడల్ ట్రెండ్ లైన్ వెహికల్ ఇది చూసుకోవచ్చు. దీని ఫీచర్స్ వచ్చేసేపటికి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా కస్టమర్ చేయించుకున్నాడు చూసుకోవచ్చు. వెహికల్ అయితే అన్స్క్రాచ్ వెహికల్. రీడింగ్ ఏమో షోరూమ్ ట్రాక్ ఉంది, 144 తిరిగింది షోరూమ్ ట్రాక్ మొత్తం వెహికల్ వచ్చేసేపటికి చూసుకోవచ్చు. మెంటి కండిషన్ ఉంది, అలా వీల్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ఆటోమేటిక్ మిర్రర్ క్లోజింగ్ వస్తుంది. ఇది వచ్చేసేపటికి డీజిల్ వెహికల్. ఇది మనకి మ్యాక్సిమం 18-19 మైలేజ్ మనకి ఓన్లీ సిటీ డ్రైవ్లోనే వస్తుంది. మనకు లాంగ్ డ్రైవ్ వెళ్తే మనకి మ్యాక్సిమం 20-21 అబవ్ వస్తుందని చెప్పారు కస్టమర్. సింగిల్ ఓనరు షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసుకోవచ్చు. న్యూ టైర్స్ వేయించారు మనకి. బండి అయితే డిక్కీ స్పేస్ చూసుకోవచ్చు, మనకి టూర్స్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది డిక్కీ స్పేస్ ఇది. చూసుకున్నట్టయితే మనకు పవర్ స్టీరింగ్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి చూసుకోవచ్చు, ఆటోమేటిక్ మూవ్ చేసుకోవచ్చు, టచ్ స్క్రీన్ వస్తుంది, ఆటో ఏసీ వస్తుంది, మ్యాక్స్ ఏసీ వస్తుంది, 2 ఏసీస్ వస్తాయి ఇందులోనే. మనకి ఇంకా చూసుకున్నట్టయితే 4 సిస్టమ్ కూడా తెలుసు కదా మీకు. బండి అయితే చాలా గుడ్ కండిషన్ ఉంది, ఎక్కడ మనకి స్క్రాచ్ లేదు బండి చూసుకోవచ్చు. బండి అయితే నేను ఈ కంఫర్ట్ చూసుకున్నారు కదా, కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది బండి. ఇది చూసుకున్నట్టయితే టాటా పంచ్ 2022 మోడల్ చూసుకోవచ్చు. కస్టమర్ ఆఫ్ రోడ్ వెళ్ళిపోతున్నారని అమ్మేస్తున్నారు. 2022 మోడల్ కేవలం 19,000 అంటే ఓన్లీ 19,000, 19,000 తిరిగింది. స్క్రాచ్ లెస్ వెహికల్ చూసుకోవచ్చు. మనకి ఇది ఫైనల్ టు ఫైనల్ వచ్చేసేపటికి 880 వరకు ఇచ్చేస్తాను అంటున్నారు. ఆయన షోరూంలో షోరూంలో ఆయనకి పడిన రేట్ ఏంటంటే 13,25,000 పడిందని చెప్తున్నారు. వెహికల్ అయితే టాప్ మోడల్ ఆటోమేటిక్ గేర్ బండి చూసుకోవచ్చు. బండి దీనికి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి, టైర్స్ కూడా షోరూమ్ టైర్స్ వేయించారు చూసుకోవచ్చు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది వెహికల్. లోపల ఇంటీరియర్ చూపిస్తారు ఒకసారి అన్న మనకి. ఇది కంప్లీట్ పవర్ స్టీరింగ్ వస్తుంది, మనకి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి, ఆటోమేటిక్ డ్రైవింగ్. ఇది మాన్యువల్ ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవచ్చు. మనకు షోరూమ్ మీద మ్యాక్సిమం 4 lakhs మనకు దీన్ని కొనుక్కుంటే మనకు 4 lakhs మిగులుతాయి అని చెప్తున్నారు. 2022 మోడల్ 19,000 తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఇది చూసుకోవచ్చు. టాటా పంచ్కి ఇక్కడ స్టైల్ లోపల నుంచి తీసుకోవచ్చు. ఇంత కొంచెం ప్రీమియం వెహికల్ సెగ్మెంట్లో ఎలా ఇస్తారో అలా ఇచ్చారు చూసుకోవచ్చు వెహికల్. ట్వంటీ మోడల్ చూడండి. డిక్కీ కూడా స్పేస్ చాలా బాగుంది. డిక్కీ కూడా చూసుకోవచ్చు స్పేస్ ఎలా ఉందో. టాటా బండి అంటే మరి ఈ మాత్రం కడితే ఇవే మనకి మ్యాక్సిమం ఈ మధ్యన వచ్చే ఫిట్టింగ్స్ ఇవి. మనకి రఫ్ రోడ్లో యూజ్ చేసిన వెహికల్ అయితే మనకి ఎంత రఫ్ రోడ్లో యూజ్ చేసినా మనకి ఇంకోటి ఏంటంటే మనకి సస్పెన్షన్ అనేది రాదు. మీరు 3 లక్షలు తగ్గినాయి కదా అని న్యూ వెహికల్కి వెళ్ళి మళ్ళీ దాన్ని నమ్ముకోవాలంటే చాలా కష్టం. చూసుకోవచ్చు స్టెఫ్నీ కూడా చాలా నీట్ ఉంది, అసలు తీయలేదు. వీల్ పానా జాకీ మొత్తం అంతా ఎలా ఉన్నాయి. అనేది చూసుకున్నట్టయితే 2021 మోడల్ శాంట్రో మనకి కేవలం 17,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది. ఇది మనకి మ్యాక్సిమం కస్టమర్ వచ్చేసేపటికి
550 చెప్తున్నారు, నెగోషియబుల్ చేస్తాను అంటున్నారు. సింగిల్ ఓనర్ బండి. మనకు మ్యాక్సిమం ఇది డౌన్ పేమెంట్ ఒక 50,000 ఆర్ 40,000 పెట్టుకుంటే వచ్చేస్తుంది మన ఇంటికి. అదైనా మన సిబిల్ బాగుంటే కానీ, సిబిల్ బాగుండాలి, ఏదైనా జాబ్ చేస్తూ ఉండాలి. ఇది స్పోర్ట్స్ MT వస్తుంది. ఇది హోండాలో. ఇదే వెహికల్ ఇప్పుడు న్యూ వెహికల్ వచ్చేప్పటికి 9,50,000 ఉంది. అన్నీ చూసుకున్నట్టే టర్బో వెహికల్ వెన్యూ 2019 మోడల్ 48 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్ ఉంది. SX ప్లస్ ఇది. దీనికి సన్ రూఫ్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి, క్రూజ్ కంట్రోల్ వస్తుంది, టచ్ స్క్రీన్ కూడా వస్తుంది మనకి. వెహికల్ రివర్స్ కెమెరా అంతా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసేపటికి 1075 చెప్తున్నారు. ఇక నెగోషియబుల్ కూడా చేస్తానంటున్నారు వచ్చి వెహికల్. ఇది వచ్చేసేపటికి 2021 మోడల్ డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది. 21 SX ఇది ఓన్లీ SX వెహికల్ ఇది. దీనికి సన్ రూఫ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది, ఆటో AC వస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది. ఒక పుష్ స్టార్ట్ ఒకటే రాదు, కీ స్టార్ట్ వస్తుంది. కానీ వెహికల్ అయితే గుడ్ కండిషన్. డీజిల్ వెహికల్ మాన్యువల్ ఇది. ఇది 2020 మోడల్ 21 రిజిస్ట్రేషన్ వెన్యూ పెట్రోల్ S వేరియంట్ ఇది చూసుకోవచ్చు. S వేరియంట్ అయినా గుడ్ కండిషన్ ఉంది. ఎలా వీల్స్ చేయించుకున్నాడు కస్టమర్ వచ్చేసేపటికి. ఇవి కూడా డైమండ్ కట్ ఎలా వీల్సే వస్తాయి చూసుకోవచ్చు. మన కాలేజీకి కానీ మన ఫ్యామిలీ పరంగా కానీ బాగుంటుంది వెహికల్. తక్కువ ప్రైస్లో ఉంది. 2020 మోడల్ 21 రిజిస్ట్రేషన్ 60,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. మనకి దీనికి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేపటికి 12 లక్షలు ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసేపటికి ఇది మనకి 850 చెప్తున్నాడు. ఇంకా నెగోషియబుల్ కూడా చేస్తానంటున్నారు కస్టమర్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ నెంబర్ కూడా బాగుంది. 7331 నెంబర్ అయితే బాగుంది. స్టార్టింగే మనకి హై నెంబర్తో వచ్చింది. అన్న ఇది చూసుకున్నట్టయితే 2015 మోడల్ హోండా జాజ్ గుడ్ కండిషన్ ఉంది. న్యూ టైర్స్ వేయించారు. 100 కిలోమీటర్స్ కూడా డ్రైవ్ చేయలేదు చూసుకోవచ్చు. 2015 మోడల్ ఓన్లీ 72,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ హోండా జాజ్ అనేది ఫ్యామిలీ కార్ ఇది చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఇది వచ్చేసేపటికి 15 మోడల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది వచ్చేసేపటికి 550 చెప్తున్నారు. నెగోషియబుల్ కూడా అవుతుంది అన్నారు. డీజిల్ బండి ఇది. యావరేజ్ వచ్చేసేపటికి 23-24 యావరేజ్ వస్తుంది డీజిల్ బండి మైలేజ్ అయితే. నా నెంబర్ తెలుసు కదా, ఈ శివ కార్ ఫ్యాక్టరీ 7093700539. మా ప్రొఫైల్ చూడాలంటే ద కార్ ఫ్యాక్టరీ అని మన కార్ ఫ్యాక్టరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మా నెంబర్ వస్తుంది. అందరూ కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే నా నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు ఏ టైం చేసినా ఎప్పుడైనా చేసినా సరే నేను మాట్లాడతాను. మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే, లేదా మీరు ఏదన్నా వెహికల్ అమ్మాలనుకుంటే కానీ మనం సేల్ చేస్తాం. ఆల్రెడీ పర్చేస్ కూడా చేస్తాం వెహికల్ అయితే మాత్రం చూసుకోవచ్చు. మా నెంబర్ 7093700539. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి, రివర్స్ కెమెరా వస్తుంది, 6 గేర్స్ వస్తాయి బండికి చూసుకోవచ్చు. వెహికల్ అయితే 1.4 ఇంజిన్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. కంఫర్ట్ లైన్ అన్నమాట. ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. హోండా జాజ్ అనేది మీరు కనుక్కోవచ్చు. ఇది వచ్చేసి ఫ్యామిలీ కార్ అని ఎక్కువ కేకేస్తారు దీన్ని, హోండా జాజ్. అన్నీ చూసుకున్నట్టయితే 2018 మోడల్ డీజిల్ వెహికల్ ZI షిఫ్ట్ న్యూ షేప్ వస్తుంది. ఇది 18 షేప్ వస్తుంది చూసుకోవచ్చు. ఇది కార్ వాళ్ళ నుండి సర్టిఫైడ్ కూడా ఉంది వెహికల్కి అయితే. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది వచ్చేసేపటికి షోరూమ్ ట్రాక్ ఉందో లేదో అంత అవైలబుల్లో తెలియదు మనకి. ఇది వచ్చేసేపటికి 695 చెప్తున్నారు. మన మ్యాక్సిమం 6 lakhsకి ఇచ్చేస్తానంటున్నారు కస్టమరు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది. న్యూ టైర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్. ZI టాప్ మోడల్ ఇది. దీనికి ఓన్లీ డీజిల్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్లేషన్ వస్తుంది. ఇది ఆటో AC వస్తుంది. ZI అంటే దీనికి పుష్ స్టార్ట్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆటో AC వస్తుంది చూసుకోవచ్చు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది. షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసుకోవచ్చు. ఇది మనకి మ్యాక్సిమం 6 lakhs వరకు ఇచ్చేస్తానంటున్నారు కస్టమరు. చూసుకున్నట్టయితే 2023 మోడల్ వెహికల్ 9 month వెహికల్. ఇది వచ్చేసేపటికి బెలీనో జిటా 1.2 ఇంజిన్ వస్తుంది జిటాకి. ఇది వచ్చేసేపటి జిటా వెహికల్. పుష్ స్టార్ట్ అవుతాయి, రివర్స్ కెమెరా అవుతాయి, టచ్ స్క్రీన్ అన్నీ వస్తాయి. ఆటోమేటిక్ ఇది. చాలా తక్కువ తిరిగింది. కస్టమర్ US వెళ్ళిపోతున్నారని ఇచ్చేస్తున్నారు. ఓన్లీ 5,500 తిరిగింది అంతే. ఓన్లీ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఎక్కడ కూడా స్క్రాచ్ కూడా లేదు బండికి చూసుకోవచ్చు. బెలీనో
అంటే నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇసుజు డీమ్యాక్స్ హై ఉంది. ఇది వన్ ఆఫ్ ది టాప్ అండ్ హై అండ్ వర్షన్ వెహికల్, చాలా 5 స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ ఇది. సో ఎక్కువ అడ్వాంటేజెస్కి యూజ్ చేస్తారు దీన్ని. ఒకసారి దీని ఫీచర్ చూసుకుంటే మనం వచ్చి ఇది ఒకసారి మోడల్ గురించి తెలుసుకుంటే 2022 మోడల్, 25,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి 21 lakhs నెక్స్చువల్ ప్రైస్, డీజిల్ వేరియంట్. ఒకసారి వెహికల్ మీరు ఓవరాల్గా ఒకసారి లుక్ వేసుకొని చూడడానికి కొంచెం లైక్ మన పెద్ద ఎలిఫెంట్ లాగా ఉంటుంది ఈ వెహికల్. సో దీని ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు నేను లోపల కూడా ఇంటీరియర్ చూపిస్తా, దీని ఫీచర్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నాతో పాటు రండి, చూడొచ్చు ఒకసారి లోపల ఇంటీరియర్ అయితే ఏ విధంగా ఉన్నదన్నది. మీరు దీనికి మెయిన్ ప్లస్ ఏంటంటే టచ్ డిస్ప్లే కూడా ఇచ్చారు అండ్ బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ కాదు వెహికల్, ఇది ఆఫ్ రోడ్ బాగుంటుంది, ఆన్ రోడ్ కూడా బాగుంటుంది. ఎక్కువ అడ్వాంటేజెస్ కూడా యూజ్ చేస్తారు దీన్ని. సో అడ్వాంటేజ్లో కూడా దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అయితే. సో చూడొచ్చు మిగతా ఇంటీరియర్ కూడా. అండ్ మీరు బ్యాక్ సీట్స్ కూడా చూడొచ్చు. ఏమైనా ఎక్కువ బరువైన వస్తువులు లాంటివి కూడా పెట్టుకోవడానికి ఇక్కడ అయితే యూజ్ అవుతుంది. టొయోటా కూడా ఇది కాపీ అని చెప్పొచ్చు. ఈ సుజుకి కూడా సేమ్ రెండు ఒకటేలా ఉంటాయి మోడల్స్ కూడా. మీరు చూడొచ్చు వెహికల్ అయితే ఏ విధంగా ఉందో. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ కియా సోనెట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2021 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి డీజిల్ వేరియంట్లో ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 14,25,000 ఉంది. ఒకసారి వెహికల్ గురించి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. రెడ్ షైనింగ్ కలర్ వెహికల్ అయితే మెరిసిపోతుంది. దీంట్లో కూడా ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా ఐఎండ్ వర్షన్ వెహికల్. ఒకసారి మీకు లోపల ఇంటీరియర్ కూడా చూపించి నేను ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నాతో పాటు రండి లోపలికి అయితే. ఫస్ట్ అయితే మనం చూసుకుంటే లోపల ఇంటీరియర్ చూసుకుంటే మనకి టచ్ డిస్ప్లే కూడా ఉంది. చూడొచ్చు చాలా బాగా ఇచ్చారు. అది కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు. కియా వెహికల్స్లో పెద్దగా ఉంటాయి టచ్ డిస్ప్లేలు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ప్లస్ ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్. అండ్ దీనికి పుష్ అప్ బటన్ కూడా ఉంటుంది, అంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది దీనికి. మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంటుంది కియా. మనకి లైక్ మేడ్ ఇన్ ఏపీ వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కియా. సో మనకి ఏపీలో కూడా దీని ప్రైజెస్ చాలా తక్కువ. అంటే ఇది లాయర్ వెహికల్ అంట. సో ఐ థింక్ చాలా బాగుంటుంది వెహికల్. పెద్దగా వెహికల్ అయితే ఏం నలగలేదు, బాగా యూజ్ చేశారు ఓనర్ కూడా. అదే వీళ్ళ దగ్గర అన్నిటి షోరూమ్ ట్యాక్ల వెహికల్స్ ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి నెంబర్ కూడా చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబర్లో ఉంది 6696. అండ్ దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మహీంద్రా XUV 500 ఉంది, 2014 మోడల్, డీజిల్ వేరియంట్. ఒకసారి వెహికల్ అయితే చూసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. సో మహీంద్రా కంపెనీ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మైనస్లు ఏమి ఉండవు. వెహికల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బాడీ బిల్డ్ కూడా చూసుకోవచ్చు మనం. XUV వెహికల్లో ఇది కూడా టాపు. ఈవెన్ రేటింగ్ పరంగా చూసుకున్న వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చి ప్రైస్ చూసుకుంటే మనకి 6,50,000 నెక్స్చువల్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మహీంద్రా XUV 500 గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ చూసుకుంటే స్కోడా లారా ఎలిగెన్స్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. కలర్ చూసారా ఫస్ట్ మీరు చాలా డిఫరెన్స్, ఎల్లో కలర్ అంతా ఫుల్గా ఎవరు నచ్చిన అభిమాని డిజైన్ చేసుకుని ఉంటారు. టీడీపీ అభిమాని ఏమో వాళ్ళు బాగా ఎల్లో కలర్ డిజైన్ చేసుకున్నారు. చూసుకుంటే ఒకసారి దీని గురించి వచ్చి 2012 మోడల్. ఇది ఎల్లో వేరియంట్లో ఉంది. 3,95,000 నెక్స్చువల్ ప్రైస్, డీజిల్ వేరియంట్. ఇది కూడా చాలా బాగుంటుంది. స్కోడా అంటే మీ అందరికీ తెలుసు. స్కోడా ఇంత బడ్జెట్లో లగ్జరీ వెహికల్ బడ్జెట్లో వస్తుందంటే అసలు మీరు ఆలోచించగలరు తీసుకొచ్చి వెహికల్ని అయితే. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, 3.95. అంటే ఇంకా ప్రైస్ కూడా నెక్స్చువల్ ప్రైస్ ఉంటుంది. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడితే ప్రైజెస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు టైర్స్ కూడా 4 కొత్తవి, అలే వీల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్గా ఉంది లుక్ కూడా. ఇది ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కూడా మీకు చెప్తారు వాళ్ళు. ఇది స్కోడా అండ్ నెంబర్ కూడా చూడొచ్చు 6796. సో డిఫరెంట్ ఉంది నెంబర్ కూడా. ఇది స్కోడా గురించి అయితే. మెర్సిడెస్ బెంజ్ B క్లాస్, 2014 మోడల్, వన్ ఆఫ్ ది లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది 46,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి చాలా తక్కువ ఉంది, 15,25,000 నెక్స్చువల్ ప్రైస్ మాత్రమే. ఏంటి బెంజ్ ఎంత తక్కువకి వస్తుందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. చూడండి వెహికల్ అయితే ఎంత బాగుందో, ముచ్చటేస్తుంది నాకే వెహికల్ చూస్తే. నెంబర్ కూడా చూసుకోవచ్చు 0,777 అంట. అసలు భలే ఉంది వెహికల్. ఇంత లగ్జరీ వెహికల్ ఇంత బడ్జెట్లో రావడం అంటే చాలా అసలు బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి లక్కీ ఎవరు తీసుకుంటారు వెహికల్ని, వాళ్ళు అయితే లక్కీ. ఇక్కడ వెహికల్ చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు, 0 స్క్రాచెస్. నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి వీళ్ళ దగ్గర అన్నీ. ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. మీరు సరే సైడ్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ సరే మీకు వెహికల్ లోపల చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మీరు చూడొచ్చు ఆ డాష్ బోర్డు ఒకసారి చూసారు అసలు లోపల ఎలాగుందో. ఒక లగ్జరీకి థీమ్, లగ్జరీకి తగ్గట్లేదు ఏమాత్రం. ఇది రాయల్ లుక్ ఉంటుంది లోపల కూడా. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు, టచ్ డిస్ప్లే చూడొచ్చు, ఆటోమేటిక్ వెహికల్. అండ్ ఇంకోటి పుషప్ స్టార్ట్ బటన్ ఉంటుంది. చాలా ఫీచర్స్ ఉంటాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ వరకు ఉంటుంది దీంట్లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో సిట్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లగ్జరీ వెహికల్ కాబట్టి. అండ్ ఇంకొకటి కూడా చూసి మీరు పైన చూసుకోవచ్చు, సన్ రూఫ్ కూడా ఉంది దీనికి. సో సన్ రూఫ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. దగ్గరికి వెళ్ళి సన్ రూఫ్ కూడా చూడొచ్చు.
నెంబర్ కూడా చూసుకోవచ్చు 077 ఫ్యాన్సీ నెంబరు. ఆయనకి ఇష్టం అనుకోండి మరి 7 అంటే ఫస్ట్ ఓనర్కి. అండ్ సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మెర్సిడెస్ బెంజ్ గురించి అయితే. చూసారా ఇప్పటివరకు అయితే చాలా కలెక్షన్ అయితే చూపించారు మీకు శివ గారు. నేను కూడా చాలా మీకు వెహికల్స్ అయితే కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒకసారి అయితే సైట్ విజిట్ చేయండి. కార్ ఫ్యాక్టరీకి రండి, మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. మీకు అక్కడ నెంబర్ కాంటాక్ట్లో మీకు డిస్ప్లే కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఒకసారి చేసి మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకెళ్ళండి. వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండ్ షోరూమ్ ట్యాక్డ్ వెహికల్స్ ఉంటాయి. 100% జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పీడ్ వీల్స్.